ఉప్పు లేకుండా పప్పు చేసి చూడు అన్నట్లుగా మన పెద్ద హీరో బాలకృష్ణ గారు ఓపెన్ చేసిన వాల్యూ జోన్ కి అయితే వెళ్ళేసాము. ఎందుకోసం అనుకుంటున్నారు? వినాయక చవితి వస్తుంది కదా, డెకరేటివ్ లైట్స్ తీసుకొద్దామని చెప్పి. ఒక్క లైట్ కోసం అంత పెద్ద మాల్కి వెళ్తారా ఎవరైనా? కానీ మేము వెళ్ళాం. అక్కడికి పోయిన తర్వాత మంచి మంచి లెహంగా కనిపడింది అనమాట. సో ప్రైస్ ఎంత అని చూస్తే 5,000 ఉంది. ఇంకొద్దులే దేవుడో అనుకున్నాను. ఇంకా మా పాపకి బ్యాంగిల్స్ బాగున్నాయని చెప్పేసి ఒక సెట్ బ్యాంగిల్ తీసుకున్నాను. ఎంత అనుకున్నారు? 140 రూపాయలు. వినాయక చవితి వస్తుందని చెప్పేసి వినాయకుడి బొమ్మతో హ్యాండ్ బ్యాగ్స్ తయారు చేశారనమాట. హ్యాండ్ మేడ్ అనమాట, చాలా బాగున్నాయి. ఇక నా దగ్గర మోడర్న్ గ్యాస్ స్టవ్ లేదనేసి ఎంతున్నాయా ప్రైజెస్ అని చూశానమాట. పర్లేదు, తక్కువే ఉన్నాయి. 7,000లో 4,000లో ఉన్నాయి. బట్ ఇప్పుడు నాకు అవసరం లేదులే అనుకుని మళ్ళీ వచ్చేసాను. ఇక లాస్ట్గా 300 అయ్యే లైట్స్ కోసం వెళ్ళి ఒక 1,000 రూపాయలు బొక్క పెట్టేసుకుని అయితే వచ్చేసామన్నమాట. అవసరం లేనివన్నీ తీసుకొచ్చేసాను. ఇదేదో సర్ఫ్ ఎక్సెల్ మ్యాటిక్ అంట, చాలా బాగుంటుంది, కొత్తగా రిలీజ్ అయిందని చెప్తే ఒకసారి వాడి చూడండి అని చెప్తే కొనుక్కున్నాను. ఒకసారి వాడాను, చాలా బాగుంది స్మెల్ కూడా, అండ్ స్టెయిన్స్ కూడా తొందరగా వెళ్ళిపోయాయి. ఇంకా చాక్లెట్స్, డబల్ టైప్స్, క్లిప్స్, మా పిల్లలు స్నాక్స్ బాక్సెస్, ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. మా బాబు అయితే ఏకంగా ఒక 3,000 తగ్గ బొమ్మలు తీసుకొని వేసారనమాట. చిన్నగా వాడికి తెలియకుండా కౌంటర్ దగ్గర అదేదో బుజ్జి చెప్పుకుంటూ వాడిని పక్కకు తీసుకెళ్ళి పక్కన పెట్టిచ్చేసాము. అన్ని ప్యాక్ చేసాము అని చెప్పేసి చిన్నగా అయితే ఇంటికి తీసుకొచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత బొమ్మలు అని చెప్పేసి ఓపెన్ చేసి చూస్తే నీళ్ళు, అందులో ఏ బొమ్మలు లేవన్నమాట. చాలా బాధపడ్డాడు. అయితే మేమే ఆ షాప్ వాళ్ళు మోసం చేశారా, మనం చీట్ చేశారు, వాళ్ళు బొమ్మలు వేయలేదు అనుకుంటా అని చెప్పేసి మళ్ళీ అదేదో వాడిని నమ్మించేసేసాము. ఇంతకీ మీరు వెళ్ళింది లైట్స్ కదా, మరి లైట్స్ వేయాలనుకుంటున్నారా? వచ్చే దారిలో తీసుకొచ్చాంలేండి ఈ లైట్స్ కోసం అనమాట. వెళ్ళింది ఫైనల్గా అయితే దొరికేశాయి. అది మాల్లో కాదు, అవుట్ సైడ్ అనమాట. ఇంటి పక్కనే ఉంచుకొని అంత దూరం